ఆశ్చర్యమైన ప్రేమ కలిగిన వారు, ఆశ్చర్యమైన నమ్మకం కలిగిన వారు. ఈ రెండు కలిగిన వారుగా మీరు ఉన్నట్లయితే దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, రెండంతలుగా మీరు దీవించబడతారు అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ప్రతి తెలియ సహోదరు, ఈ రెండు కలిగిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు మనం చూద్దాం. కీర్తన గ్రంథం 44వ అధ్యాయము 17-18 వచనాలు చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఇదంతా మా మీదకి వచ్చినప్పుడు మేము నిన్ను మరువలేదు, నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు, మా హృదయములు వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. ప్రతముడు చెల్లి సహోదరులారా, ఆశ్చర్యమైన ప్రేమ ఎప్పుడు మనలో బయటపడుతుంది, ఆశ్చర్యమైన నమ్మకం ఎప్పుడు మనలో బయటపడుతుంది అంటే నిందలు అవమానాలు మనం చుట్టినప్పుడు, కష్టాలు నష్టాలు మనల్ని చుట్టినప్పుడు ముట్టినప్పుడు మనము ఆశ్చర్యమైన ప్రేమ చూపిస్తున్నామా లేదా మనకు తెలుస్తుంది. ఆశ్చర్యమైన నమ్మకము మనం చూపిస్తున్నామా లేదా అని మనకు తెలుస్తుంది. ప్రతముడు చెల్లి సహోదరా, ఇక్కడ కోరాహు కుమారులు తెలియజేస్తున్నారు. వారు ఏ రీతిగా ఆశ్చర్యమైన ప్రేమ తెలియజేస్తున్నారు, ఆశ్చర్యమైన నమ్మకం తెలియజేస్తున్నారు. చూడండి 16వ వచనంలో మనం చూడొచ్చు. వారికి అవమానం వచ్చిందంట, సిగ్గు వచ్చిందంట, నిందలు అవమానాలు బాధలు హేళనలు తన చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితి తనని అవమానంలోకి సిగ్గులోకి నడిపించినప్పుడు వారంట ద్రోహులు కాలేదంట, దేవుడి నిబంధన మర్చిపోయి ద్రోహులు కాలేదంట, దేవుడిని విడిచిపెట్టలేదంట, మా హృదయములు వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గం విడిచి తొలగిపోలేదు. ప్రతముడు చెల్లి సహోదరా, ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? కొంచెం కష్టం వస్తే చాలు, కొంచెం శోధన వస్తే చాలు, కొంచెం శ్రమ వస్తే చాలు, క్రీస్తు మార్గాన్ని వదిలిపెడతాం, చర్చిని వదిలిపెడతాం, దేవుడి సన్నిధిని వదిలిపెడతాం, వాక్యాన్ని వదిలిపెడతాం, ప్రార్థన వదిలిపెడతాం, అన్నిటిని వదిలేసి మనం ఇంకా దేవునికి వ్యతిరేకంగా మారిపోతాం, ద్రోహులం అయిపోతాం. ప్రతముడు చెల్లి సహోదర, ఆశ్చర్యమైన ప్రేమ అదే? క్రీస్తు పైన ఆశ్చర్యమైన ప్రేమ అదే? అది కాదు. కోరాహు కుమారులు తెలియజేస్తున్నారు. చూడండి, వాళ్ళు దేవునికి దూరం కాలేదంట, దేవుని ఉద్దేశంలో వారు ద్రోహులు కాలేదంట, అదేవిధంగా దేవుడి మార్గాన్ని విడిచిపెట్టలేదంట. ఆశ్చర్యమైన నమ్మకాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ఖచ్చితంగా ఈ నిందల్లో అవమానాల్లో బాధల్లో ఇబ్బందుల్లో దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన సర్వాధికారి కాబట్టి మనకు సహాయం చేస్తాడని దేవుడి పైన వారు విశ్వాసం ఉంచారు, ఆశ్చర్యమైన నమ్మకం ఉంచారు. ఈ రెండు వారి జీవితంలో ఉన్నాయి. ఆశ్చర్యమైన ప్రేమ చూపుతున్నారు, ఆశ్చర్యమైన నమ్మకం చూపుతున్నారు. ఈ రెండు వారి జీవితాల్లో ఉన్నాయి. ఈ రెండు పైన నీ జీవితంలో ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఈ రెండు కలిగిన వారిని దేవుడు రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. ఏబు చుట్టూ శ్రమలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, మాటలు వచ్చాయి, బలహీనలు అయ్యాయి, ఎంతగానో తాను నలిగిపోయాడు. కానీ ఆశ్చర్యమైన ప్రేమ కలిగి ఉన్నాడు, ఆశ్చర్యమైన నమ్మకం కలిగి ఉన్నాడు. అందుకే ఏబు రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. హన్నా జీవితాన్ని మనం చూసినట్లయితే చుట్టూ అవమానాలే, చుట్టూ తన జీవితంలో అందరూ వేధించే వాళ్ళే, గాయపరిచేవాళ్ళు. కానీ దేవుడిపై నమ్మకం ఉంచింది, ఆశ్చర్యమైన నమ్మకం ఉంచింది, ఆశ్చర్యమైన ప్రేమ కలిగి ఉంది. కాబట్టి రెండంతలుగా ఆశీర్వదించబడింది. మరియమ్మ తల్లిగాని మనం చూసినట్లయితే ఆమె గాని ఆశ్చర్యమైన నమ్మకం ఉంచింది, ఆశ్చర్యమైన క్రీస్తు ప్రేమ కలిగి ఉంది. కాబట్టి ఎన్ని నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా యేసుని ఈ లోకానికి పరిచయం చేసింది. ప్రతముడు చెల్లి సహోదరు, ఈ రోజు మరి మనం ఇలా ఉన్నట్లయితే ఎంతగా ఆశీర్వదించబడతాం. ఆలోచించండి. ఆశ్చర్యమైన ప్రేమ నీలో ఉందా? ఆశ్చర్యమైన నమ్మకం నీలో ఉందా? పరిస్థితులు బట్టి మారిపోయేవాడుగా ఉన్నావా? ఒకసారి ఆలోచించి. ఆశ్చర్యమైన ప్రేమ ఉన్నవారు, ఆశ్చర్యమైన నమ్మకం క్రీస్తు పైన వారు, పరిస్థితులు ఎలా ఉన్నా సరే వారు మాత్రం దేవుడి మార్గంలో ఉంటారు. ఈ రోజు మరి అటువాడుగా నువ్వు ఉన్నట్లయితే రెండంతల ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడని ఈ లేఖనం ద్వారా, ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆశ్చర్యమైన ప్రేమ, ఆశ్చర్యమైన నమ్మకం క్రీస్తుపై మనం కలుగున్నట్లయితే అది ఎంతగానో మన జీవితాల్లో ఆశీర్వాదమని దేవుడు తెలియజేస్తూ ఈ మాటలు నీతో మాట్లాడుతాడు.